ఇల్లీగల్ అఫైర్ మోజులో వివాహం చేసుకున్న భర్తను అడ్డు తొలగించుకోవాలనుకుంది ఓ భార్య. ఇందులో భాగంగా ప్రియుడితో కలిసి భర్త హత్యకు ప్రణాళిక రచించింది. ఆమె ప్రోత్సాహంతో ప్రియుడు తనకు తెలిసిన ఇద్దరికి 50,000 రూపాయలకి సుపారీ ఇచ్చాడు. భర్తను హత్య చేయించిన తర్వాత ఏమీ తెలియనట్టు పోలీసులకు మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చింది ఆ భార్య. అంతేకాకుండా ప్రియుడితో కలిసి వేరొక చోట కాపురం కూడా పెట్టింది. అయితే మన పోలీసులు అంత సులువుగా ఏదీ నమ్మరు కదా. భార్యపైనే అనుమానం వచ్చి ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు. దీంతో హత్యోదంతాన్ని ఆమె బయటపెట్టింది. విశాఖపట్నంలోని పిఎంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణ హత్య జరిగింది. విజయనగరం జిల్లా గరివిడి మండలం కోనూరుకు చెందిన అల్లాడ నాగరాజుకు అదే మండలం బొండపల్లికి చెందిన రమ్యతో 10 ఏళ్ల కిందట వివాహం జరిగింది. 8 ఏళ్ల కిందట ఉపాధి కోసం నాగరాజు భార్యతో కలిసి వైజాగ్ వచ్చాడు. కొమ్మాది సమీపంలోని K2 కాలనీలో కాపురం పెట్టాడు. నాగరాజు పనోరామా హిల్స్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. నాగరాజు రమ్య దంపతులకు 8 ఏళ్ళు 6 ఏళ్ళు వయసున్న 2 కుమారులు ఉన్నారు. ఇదిలా ఉండగా పనోరామా హిల్స్లోనే ట్రీట్మెంట్ ప్లాంట్ వర్కర్గా టెక్కల్కి చెందిన సంజీవి వసంతరావు పనిచేస్తున్నాడు. ఏడాది కిందట నాగరాజుకు అతనితో పరిచయం అయింది. వసంతరావు కంచరపాలెం ధర్మానగర్లో ఉంటున్నాడు. వసంతరావును నాగరాజు తరచూ తన ఇంటికి తీసుకువెళ్తుండేవాడు. ఈ క్రమంలో నాగరాజు భార్యతో వసంతరావుకు పరిచయం పెరిగి వివాహేతర సంబంధానికి దారితీసింది. తమ సంబంధానికి నాగరాజు అడ్డుగా ఉంటున్నాడని భావించిన రమ్య ఎలాగైనా అతనిని అడ్డు తొలగించుకోవాలని భావించింది. ప్రియుడు వసంతరావుతో కలిసి హత్యకు ప్రణాళిక రచించింది. నాగరాజు హత్య కోసం వసంతరావు తాను ఉంటున్న ధర్మానగర్ ప్రాంతానికి చెందిన బాలకృష్ణ ప్రవీణ్ అలియాస్ పండుకు 50,000 సుపారీ ఇచ్చాడు. ప్రణాళికలో భాగంగా గత ఏడాది నవంబర్ 27న నాగరాజును వసంతరావు, బాలకృష్ణ, ప్రవీణ్ కలిసి మధురవాడ మిథులాపురి ఉడా కాలనీలోని లాడ్జికి తీసుకువెళ్ళి మద్యం తాగించారు. అనంతరం ఊపిరి ఆడకుండా గొంతు నిలిమి హత్య చేశారు. అదే రోజు మధ్యాహ్నం 1 గంట సమయంలో మృతదేహాన్ని బైక్ మీద తీసుకువెళ్ళి తిమ్మాపురంలో బావికొండ ఎదురుగా ఉన్న తుప్పల్లో పడేసి వెళ్ళిపోయారు. నాగరాజు తల్లిదండ్రులు తమ కుమారుడు తమతో మాట్లాడకపోవడంతో రమ్యకు ఫోన్ చేసి అడిగితే పొంతం లేని సమాధానం చెబుతుండేది. ఈ క్రమంలో వారికి అనుమానం రాకుండా ఉండేందుకు తన భర్త కనిపించడం లేదంటూ గత నెల 17న పిఎంపాలెం పోలీసులకు రమ్య ఫిర్యాదు చేసింది. తర్వాత K2 కాలనీలోని ఇంటిని ఖాళీ చేసి బక్కన్నపాలెంలో ఒక ఇల్లు తీసుకొని ప్రియుడితో కలిసి కాపురం పెట్టింది. దీంతో నాగరాజు తల్లిదండ్రులకు అనుమానం రావడంతో తమ కుమారుడు కనిపించడం లేదని, కోడలపై అనుమానం ఉందని పిఎం పోలీసులకు చెప్పారు. పిఎంపాలెం పోలీసులు తాము దీనిపై ఇప్పటికే ఏసీపీ అప్పలరాజు పర్యవేక్షణలో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. త్వరలోనే కేసు మిస్టరీ వీడుతుందని చెప్పి రమ్యను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు. తాను తన ప్రియుడు వసంతరావుతో కలిసి తన భర్తను సుపారీ ఇచ్చి హత్య చేయించామని అంగీకరించింది. దీంతో వసంతరావును అదుపులోకి తీసుకున్నారు. అతను ఇచ్చిన సమాచారం ఆధారంగా బాలకృష్ణ, ప్రవీణ్ను అదుపులోకి తీసుకున్నారు. వారిచ్చిన సమాచారం మేరకు తిమ్మాపురం వెళ్లి మృతదేహాన్ని గుర్తించి పోస్టుమార్టానికి తరలించారు. నిందితులు 4 అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.